ఇసుక దోపిడీని అరికట్టి ఖజానాకు మళ్లించిన సంపదతో సంక్షేమ చర్యలు చేపడతానన్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటనను స్వాగతించారు రాష్ట్ర మాల మహానాడు సంఘం ప్రతినిధి గుమ్మడి కుమారస్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఇసుక దోపిడీని అరికట్టే చర్యలు మంత్రి వివేక్ వెంకటస్వామి పాలనపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎన్టీపీసీలో బూడిద మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. చీకటి దందాలపై నిఘా వ్యవస్థ నిగ్గు తేల్చాలన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్ను కొన్ని శక్తులు అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. మంత్రి సన్మాన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకుండా స్థానిక సంస్థల ఆఫీసర్లు అడ్డుకోవడాన్ని ఖండించారు. అణిచివేసే శక్తులను అడ్డుకుంటామన్నారు కుమారస్వామి. ప్రజలు చూపెట్టినటువంటి ప్రేమ ఆప్యాయతలు చిరస్మరణీయం, మరవరాని. ప్రజల అభిమానాన్ని సొరగొన్న నాయకుడికి ఘన స్వాగతం చెప్పినటువంటి ప్రజలందరికీ కూడా జయజయలు పలుకుతూ వారికి శిరస్సు వంచి రెండు చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాం సమాజానికి. మంత్రివర్గం మంత్రి గారి యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టనీయకుండా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరి మా ఫ్లెక్సీలు తీసేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. మరి ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో, ఆ డబ్బు ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు రావాలి, ప్రజలకు చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా ఉక్కుపాదం మోపుతున్నాడు ఇసుక మాఫియా పైన. మరి అదే విధంగా మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం, ఎన్టీపీసీలో ఎవరికైతే బూడిద కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళు పనిచేసుకునే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.